ఈరోజు రాష్ట్రం అంతా కూడా ఒక రచ్చ జరుగుతూ ఉన్నది. రీసెంట్గా చూసినట్టయితే ఒక వారం నుంచి కూడా గ్యాస్ కొరత ఉన్నది, తెలంగాణకు వచ్చింది. అది కూడా ఆ ఇరాన్ ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి, అమెరికాకు సంబంధించినటువంటి యుద్ధాల కారణంగా ఈరోజు గ్యాస్ కొరత ఉన్నది. ఎల్పిజీలు కూడా నిన్న మొన్నటి దాకా ఆగిపోయినాయి అని చెప్పినటువంటి సందర్భం. ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి సందర్భం కనిపించింది. ఈరోజు మనము పెట్రోల్ బంక్ దగ్గర కూడా ఉన్నాం. అంటే ముఖ్యంగా పెట్రోల్ కొరత కనిపిస్తూ ఉన్నది అని చెప్పి ఒక 2 రోజుల నుంచి బాగా హైలైట్ అవుతూ ఉన్నది. అన్ని పెట్రోల్ బంకులు కూడా ఫుల్ అయిపోయి ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అటు పెట్రోల్ బంకు సిబ్బంది కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉన్నది. మనం ఒక్కసారి చూసుకోవచ్చు, భారత్ పెట్రోల్ బంకు దగ్గర ఉన్నాం మనం. పెట్రోల్ బంకులో మొత్తం కూడా కొంత రద్దీ, అంటే నార్మల్ టైమ్స్లో ఉన్నటువంటి పబ్లిక్ కంటే, నార్మల్ టైమ్స్లో వచ్చేటటువంటి వెహికల్స్ కంటే ఈరోజు కానీ నిన్నటి నుంచి దాదాపుగా 80% ఎక్కువ వస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకనంటే ఆ వెహికల్స్ కావచ్చు, లైన్లు, క్యూ లైన్లు కావచ్చు, చాలా పెద్ద ఎత్తున రోడ్ల మీద కూడా కొంత ట్రాఫిక్ ఇబ్బందికరంగా కనిపిస్తూ ఉన్నటువంటి సందర్భం ఉన్నది. ఇప్పుడు ఒక పక్క పెట్రోల్ లేదు అని చెప్పి కొంతమంది చెప్పిండ్రు అనే కారణంగా ఎక్కడ పెట్రోల్ ఉండకపోతుందో మనకు ఇబ్బంది అవుతుంది, మనకు ఆఫీసులకు ఇబ్బంది అవుతుంది అని చెప్పి ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున పెట్రోల్ ఎవరికి నీడ్ ఉండదు, ప్రతి ఒక్కరికి పెట్రోల్ నీడ్ ఉంటుంది, ప్రతి ఒక్కరికి గ్యాస్ నీడ్ ఉంటుంది. నిన్న మొన్నటి దాకా ఆటోలు కూడా నిన్నటి నుంచి దాదాపుగా ఆటోలు కూడా ఎల్పిజి కొరతతోటి పెద్ద ఎత్తున క్యూ లైన్లలో ఉన్నటువంటి పరిస్థితి కనిపించింది. ఈరోజు ప్రజెంట్ అదే అంశం మీద మళ్ళీ ఇటు పెట్రోల్ కావచ్చు, ఇటు గ్యాస్ కావచ్చు, గ్యాస్కు సంబంధించి కూడా, ఎల్పిజి గ్యాస్కు సంబంధించి కూడా పెద్ద ఎత్తున కొరత ఉన్నది అని చెప్పి ఇక్కడ క్లియర్గా కనిపిస్తూ ఉన్నది. బంకులన్నీ కూడా ఫుల్ అయిపోయినటువంటి సందర్భం కనిపిస్తూ ఉన్నది. చాలాసేపటి నుంచి ఇక్కడ వాహనదారులు మాత్రం ఎదురు చూస్తూ ఉన్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉన్నది. వాళ్ళు గంటల తరబడి, అంటే గతంలో కంటే ఇప్పుడు చాలా ఎక్కువ టైము ఇక్కడ వెయిట్ చేయాల్సినటువంటి ఆ సందర్భం వచ్చింది. అన్న ఎంతసేపు అవుతుంది వచ్చి? నేను వచ్చి 2 గంటలు అవుతుంది. 2 గంటలు అవుతుంది. లైన్ అసలే కదులుతలేదు. ఏంది అసలు, ఏం చెప్తా ఉన్నారండి? ఎందుకు ఇంత లైన్లలో అసలు ఎందుకు పెట్రోల్ గిట్ల ఏమన్నా బంద్ అవుతుందా, ఎందుకు అంత అడావిడిగా చేస్తున్నా అని అనుకుంటాను. జనం అంతా ఆగమాగం అయిపోతుంది. అంటే ఒక పక్క గవర్నమెంట్ నుంచి కొన్ని వస్తూ ఉన్నాయి, కొన్ని వార్తలు ఏమనంటే ఎక్కడ ఏ కొరత లేదు, ఎల్పిజి గ్యాస్లకు సంబంధించి కూడా ఏ కొరత లేదు, మీరు అందరు ఇబ్బంది పడొద్దని చెప్తా ఉన్నారు. మరి ఇక్కడ చూస్తేనేమో లైన్లు బాగా గంటల తరబడి లైన్లు ఉంటున్నాయి. 2 గంటల సేపు వెయిటింగ్, ఇంకా లైనే కలుతలేదు. దీన్ని ముఖ్యమంత్రి గారే ఏదో ఒకటి సాల్వ్ చేయాలి. కింద మీద జనం అంతా ఆగమాగం అయిపోతాం. ఏ బంక్ కాడికి పోయినా కూడా లైను 2-3 గంటలు వెయిట్ చేస్తున్నాం. ఆ లైన్ అని కూడా ఇప్పుడు వచ్చి 2 గంటలన్నర అయితే ఇంకా కలుగుతలేవు బండ్లు. ఇప్పటి వరకు కూడా కలుగుతలేదు. ఇబ్బందులు పడుతున్నాం. టిఫిన్ చేయలే, ఏం చేయలే. ఆఫీస్కి పోదామని రెడీ అయినాం, ఈయనే ఉన్నాం. 2 గంటలన్నర. ఈ ఇష్యూ మీద ఏమున్నది, ఇట్లా అడావిడిగా జనాన్ని ఆగం చేస్తున్నారు. గవర్నమెంట్ కొద్దిగా సీరియస్ గా తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఇది పరిస్థితి. అంటే రీసెంట్ గా గవర్నమెంట్ నుంచి వచ్చేటటువంటి వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో, పూర్తిగా కొంత గవర్నమెంట్ నుంచి ఎలాంటి ఇబ్బందులు లేవు, ఎలాంటి కొరత లేదు, ఎల్పిజి కొరత అని డైరెక్ట్ సజ్జనర్ కూడా చెప్పినటువంటి సందర్భం కనిపించింది. ఆ సజ్జనర్ చెప్పినా కూడా ఇప్పటి వరకు ఇక్కడ ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పి వాహనదారులు చెప్తా ఉన్నటువంటి సందర్భం. అటు ఒక పక్క చూస్తూ ఉన్నాం, గంటల తరబడి కూడా వీళ్ళందరూ లైన్లలో ఉండి, వెహికల్స్ కూడా, కార్లు కూడా గంటల తరబడి లైన్లలో ఉన్నటువంటి ఆ పరిస్థితి కనిపించింది. వాళ్ళు కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నాం. మేము ప్రభుత్వం ఖచ్చితంగా దీని మీద ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలి. ప్రజలకు ఇబ్బందులకరంగా మారుతూ ఉన్నాయి, ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. దీని మీద ఒక సీరియస్ యాక్షన్ తీసుకొని ఈ ప్రాబ్లమ్ని షార్ట్అవుట్ చేసే ప్రయత్నం చేయాలి ప్రభుత్వం అని చెప్పి కూడా వీళ్ళు వాహనదారులు చెప్తా ఉన్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉన్నది. దాదాపుగా ఆ ఎల్పిజి కొరత, ముఖ్యంగా నిన్న చూసినప్పుడు గంటల తరబడి 3-4 గంటల నుంచి ఇదే ఎల్పిజి కొరతతోటి అటు ఆటోలు కూడా, ఇప్పుడు ఈ కార్ల తరహాలో ఆటోలు కూడా వెయిట్ చేసినటువంటి పరిస్థితి. ఈరోజేమో కార్లు, ఆ బంకులో ఉన్నటువంటి ఆ ఉధృతి వల్ల మన కార్లు కూడా ఈరోజు వెయిట్ చేయాల్సి వస్తున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తూ ఉన్నది. ఇక్కడ మరికొంతమంది వాహనదారులతో కూడా మనం మాట్లాడిపించే ప్రయత్నం చేద్దాం. అసలు ఎప్పటి నుంచి వెయిట్ చేస్తూ ఉన్నారు ఏందని. సార్ నమస్తే అండి. నమస్తే. ఎప్పటి నుంచి వెయిట్ చేస్తూ ఉన్నారు? 40 మినిట్స్ అయిపోయింది వెయిటింగ్. ఇంకా ఇక్కడనే తక్కువ ఉందంటే వేరే పెట్రోల్ బంక్లకు పోయేసి ఇక్కడ వచ్చినాం. ఇంకో దగ్గరికి కూడా పోయొచ్చు. అన్ని చోట్ల పెద్ద క్యూలు ఉన్నాయి. ఇంకా ఎదురుగా బంక్ బంద్ ఉంది. గవర్నమెంట్ ఏమో చెప్తుంది కొరత లేదు, ఏమి లేదు అనేది. గవర్నమెంట్ ఎందుకు కొరత వచ్చింది? ఈ ఆయిల్ కంపెనీస్ క్రెడిట్ బంద్ చేసిండ్రంట. మళ్ళీ బుద్ధి ఉండాలి కదా గవర్నమెంట్కి. ఆయిల్ కంపెనీస్ కూడా క్రెడిట్ బంద్ చేస్తే ఉన్న బంకులు కూడా నడవవు. ముందే ప్యానిక్ ఉంది. పైన ఇటువంటి ఎందుకు చేస్తున్నారు? చేత కాకపోతే గవర్నమెంట్ వదిలేయాలా,
ఇంట్లో కూర్చోవాలా వాళ్ళ గవర్నమెంట్ కూడా కొంత ఎలాంటి కొరత లేదని నిన్న సజ్జనార్ కూడా చెప్తా ఉన్నాడు కదా. చెప్పడం వేరే, ఇక్కడ బందే ఉంది కదా, మళ్ళీ మేము ఎందుకు నిలబడ్డాము అవును. క్యూలా? ఆడు ఎండో కూర్చొని మంచిగా గద్దె మీద కూర్చొని మాట్లాడతాడు. వాని బండ్లకు ఫుల్ ఉంటది పెట్రోల్, ఇక్కడ పబ్లిక్ లేదు కదా. అవును. ఎవరి సొమ్ము మళ్ళీ అది పబ్లిక్ సఫర్ అవుతున్నారు కదా. వాళ్ళకి చెప్పండి, ఆ గవర్నమెంట్ వాళ్ళకి ఎవడో సెంట్రల్ వాడో స్టేట్ వాడో మాకు సంబంధం లేదు. ఇక్కడ మేము ఎందుకు నిలబడాలా పైసలు ఇచ్చి? క్రెడిట్ అంటే ఏదో ఇవ్వండి ఆయిల్ కంపెనీస్, ఆ పెట్రోల్ బంకులకు. అది ఆయిల్ కంపెనీస్ గవర్నమెంటే కదా, ఇవ్వడానికి ఏం రోగం? ఇచ్చేయమని చెప్పు, మేము ఇక్కడ ఎంత సఫర్ అవుతున్నాము. ఓకే, రైట్, థ్యాంక్ యూ సార్. రైట్, ఇది పరిస్థితి. అంటే వాళ్ళు గంటల తరబడి వెయిట్ చేసి ఒక ఆగ్రహానికి వస్తూ ఉన్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉన్నది. వాళ్ళు కూడా పెద్ద ఎత్తున అంటే ఏదైతే చెప్తా ఉన్నారో ఆ గవర్నమెంట్ మీద కూడా కొంత సీరియస్ అవుతా ఉన్నటువంటి సందర్భం. ఎందుకనంటే గవర్నమెంట్ ఏం చెప్తా ఉన్నది, ఎలాంటి షార్టేజ్ లేదు, ఎలాంటి కొరత లేదు అని చెప్తా ఉన్నది. అదంతా కూడా పూర్తిగా అవాస్తవం. ఇక్కడ చూస్తే కనబడుతుంది కదా, మీరు ఎవరు చెప్పినా కూడా అది సాధ్యం కాదు, అది వాస్తవం కాదు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నటువంటి సందర్భంగా అనిపిస్తూ ఉన్నది. ప్రజెంట్ ఈ బంకు దగ్గర, పెట్రోల్ బంకుల దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే ఈ రకంగా ఉన్నది. ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నావు? ఎంతసేపు అవుతుంది వెయిట్ చేయబట్టి? 15 నిమిషాలు అయింది. 15 నిమిషాలు. అసలు ఎందుకు వెయిటింగ్ ఎందుకు అనిపిస్తుంది? ఎందుకు అనిపించింది అంటే షార్టేజ్ అని. షార్టేజ్ అని అంటురా? అంటారు. ప్రభుత్వం ఏమో ఏం షార్టేజ్ లేదని చెప్తుంది. ఏమో మరి మనకేం తెలుసు, అది నోటీస్ స్పీకర్లో అయితే అట్లా చెప్తున్నారు షార్టేజ్ అని, వీళ్ళేమో ఇట్లా చేస్తున్నారు. ఇబ్బంది అవుతుందా మరి? ఇబ్బంది అవుతుంది మరి. అక్కడ 4 పంపులు తిరిగి వచ్చిన ఇడికి 4 బంకులు. థ్యాంక్ యూ. ఎక్కడి నుంచి వస్తారు? ఇక్కడ అశోక్ నగర్ నుంచి. ఎట్లా ఉంది బంకులు అన్ని చూసుకుంటూ వస్తారా? అన్ని ఫుల్ ఉన్నాయి అన్న, చూసుకో తిరిగేసి వచ్చిన మొత్తం కబడ్డీ కూడా ఎంతసేపు అవుతుంది? నేను అర్ధగంట తిరుగుతున్నా, ఇప్పుడు 15 నిమిషాలు అవుతుంది వచ్చి ఇక్కడికి. అసలు ఏంది ప్రాబ్లం ఏంది, దీని గురించి ఏమైనా ఐడియా ఉందా? ఏదో అంతా ఇక పెట్రోల్ దొరకదేమో అని చెప్పి అందరు కొట్టించుకుంటారు. మన డైలీ రన్నింగ్ ఇక కంపల్సరీ ఉండాలి, అట్లా అని స్టోర్ చేసి పెట్టుకుంటారు. పెట్రోల్ బండేనా? డీజిల్ ఇది. ఓల్డ్ ఏజ్ పర్సన్స్ ఉన్నారు, వాళ్ళకి ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే మన కార్ ఇంపార్టెంట్ కదా, అవునవును, అందుకే ఫిల్ చేసుకోమని చెప్పి. గవర్నమెంట్ ఏం చెప్తుందంటే మొత్తానికి ఏ షార్టేజ్ లేదు, అంత నడుస్తుంది మంచిగా. న్యూస్ కూడా అదే వస్తుంది, అదే చూస్తున్నా. మరి ఇక్కడ ఇంత ఎందుకు ముందు జాగ్రత్త అయితే ఉండాలి కదా అన్న, ఎట్లా కావాల్సిందే, డైలీ యూసేజే కదా, ఉంటే ఏం పోయేది లేదు. అది అంటే ఒకవేళ ఇట్లనే ఆగిపోతే పరిస్థితి ఏంది? పరిస్థితి ఏముందన్న, దాని తర్వాత ఏమవుతుంది అది. అంతేనా? ఏమన్నా చెప్పాలనుకుంటున్నావా? ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, గవర్నమెంట్ ఏం లేదన్నా, ఇప్పుడు ఏం చేయలేం, ఎట్లా నడుస్తుంది అట్లా నడవాలి అంతే, దానికి